కేసీఆర్ తిరుమల టూర్ కోసం బేగంపేట ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక విమానం సిద్ధంగా ఉంది. అక్కడి నుంచి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, కేసీఆర్ ఎన్ని గంటలకు తిరుపతి వెళ్లనున్నారు? తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమలకు బయలుదేరనున్నారు. ప్రస్తుతం మనం బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి 2 ప్రత్యేక విమానాలు తిరుపతి బయలుదేరనున్నాయి. రేణిగుంట విమానాశ్రయానికి కొంతమంది మంత్రులు ముందుగా అంటే ముఖ్యమంత్రి వెళ్ళడానికి ముందే ఒక ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకుంటారు. ముఖ్యమంత్రికి వారు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. ఇప్పటికే విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మంత్రులు ఈటల రాజేందర్తో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే పద్మారావు, స్పీకర్ మసూద్ నచారి వీళ్ళంతా ఇప్పటికే ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. వీరి విమానం మరి కాసేపట్లోనే బయలుదేరుతుంది. వీరు రేణిగుంట రీచ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తిరుమలకు కేసీఆర్ వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కానుకలు చెల్లించుకుంటానని గతంలో ఇచ్చిన మొక్కుకు ఇప్పుడు తీసుకోబోతున్నారు. 5 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలని తెలంగాణ ప్రభుత్వం చేయించింది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి స్వయంగా తన కుటుంబ సభ్యులతో వెళ్ళి ఈ మొక్కులు తీర్చుకోనున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రితో పాటు కేటీఆర్ ఫ్యామిలీ, అలాగే ఎంపీ కవిత ఫ్యామిలీ, మంత్రులు హరీష్ రావు, అలాగే మరికొంతమంది మంత్రులు, అలాగే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ముఖ్యమంత్రితో పాటు వెళ్తున్నారు. ఇప్పటికే కొంతమంది ముఖ్య అధికారులు తిరుమల చేరుకొని ముఖ్యమంత్రికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నందున ప్రోటోకాల్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా ఏపీ ప్రభుత్వం చూస్తుంది. తొలిసారి కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి రావడం అన్ని పురస్కరించుకుని అక్కడ భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రాత్రి తిరుమలకు చేరుకోనున్న కేసీఆర్ ఉదయాన్నే 8 గంటల ప్రాంతంలో దర్శనం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత తిరుమల కొండలపైనే తెలంగాణ సివిల్ సప్లైస్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి వివాహం జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. ఆ తర్వాత కొండ కింద ఉన్న తిరుచానూరుకి వెళ్ళి అమ్మవారికి మొక్కు తీర్చుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి వెళ్ళి రేపు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో తిరిగి ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. స్వాతి. రైట్ సోమగోపాల్.